దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం బాహుబలి ది కన్క్లూజన్తో బిజీగా ఉన్నాడు. 2017 ఏప్రిల్లో రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు. బాహుబలి 2 తర్వాత రాజమౌళి ఎన్టీఆర్తో సినిమా చేస్తాడని, మహేష్ బాబు, విక్రమ్లు కూడా లైన్లో ఉన్నారని వార్తలు వచ్చాయి. కానీ జక్కన్న ఏ విషయం చెప్పలేదు. అయితే ఓ కన్నడ హీరోతో తన నెక్స్ట్ మూవీ చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. మాజీ పీఎం దేవగౌడ మనవడు, మాజీ సీఎం కుమారస్వామి కొడుకు నిఖిల్ గౌడ్ రాజమౌళి డైరెక్షన్ లో యాక్ట్ చేయబోతున్నాడట. నిఖిల్ కి యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండడంతో అతన్ని హీరోగా పరిచయం చేస్తూ రాజమౌళి తండ్రి వి విజయేంద్ర ప్రసాద్ కథతో 75 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో జాగ్వార్ మూవీ ప్రొడ్యూస్ చేశాడు కుమారస్వామి. పూరి, సురేంద్ర రెడ్డి లాంటి డైరెక్టర్స్తో నిఖిల్ రెండో సినిమా చేయాలనుకున్నారు. కానీ వర్కౌట్ కాలేదు. నిఖిల్ ఫస్ట్ మూవీకి విజయేంద్ర ప్రసాద్ స్టోరీ ఇచ్చిన సంగతి గుర్తు తెచ్చుకొని మా అబ్బాయిని హీరోగా నిలబెట్టమని మీ అబ్బాయికి చెప్పండి అని కుమారస్వామి రాజమౌళి తండ్రిని రిక్వెస్ట్ చేశాడంట. రామ్ చరణ్ ని మగధీర రూపంలో రెండో మూవీతోనే స్టార్ ని చేసిన జక్కన్న నిఖిల్ ని ఏ రేంజ్ లో ప్రెజెంట్ చేస్తాడో చూడాలి. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా TFC మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.